పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరికీ తెలుసు. నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే. సినిమా అనేది 10 మందికి తెలియచేయాలి. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు 3 సంవత్సరాలు తీశారు సినిమా. 3 సంవత్సరాలు తీసింది వాళ్ళకి దొరికేది మహా దొరికితే ఒక 10 రోజులు. బడ్జెట్లు ఎక్కువైపోయినాయి. అలాంటి వాటికి మేము చేయగలిగేది ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా. అందుకని మేము కోరుకుంది చిన్న ఫంక్షన్ చేద్దాం. నన్ను అడిగారు గెస్ట్గా రమ్మని. నేను ఒకటే చెప్పాను, ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం, మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిశలు ఆకాంక్షించేవాడిని, శ్రమ పడేవాడిని. మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది. అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు. ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా, ఎవరికైనా దెబ్బలు తగులుతాయి ఏదైనా అయిపోద్దా అని భయం ఉంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది, దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతూ హీరోని చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే అడగగానే టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి